Namaste, welcome to NTV Sports. Munduga presented by Valeru Developers, powered by My Doctor Pain Relief, gift sponsor Big C. So, ఇవాళ ఢిల్లీ ఎల్ఎస్జీ డీసీ ఎల్ఎస్జీ తలపడబోతున్నాయి లక్నోలో. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? ఢిల్లీ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు ఆడితే అందులో 4 ఓడిపోయింది, ఒక్కటే విక్టరీ ఉంది. ఇక ఎల్ఎస్జీ చూసుకుంటే అన్ని మ్యాచ్ల్లో కూడా గెలిచింది, ఒక్కటే ఓడిపోయింది అది. సో మరి ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయి. ఇవాళ జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుధీర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ వెరీ మచ్ ఉదయశ్రీ. ఎలా ఉన్నారు? యా, టు గుడ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. నైస్ టు నో. సో విల్ టాక్ అబౌట్ ద మ్యాచ్, టుడేస్ మ్యాచ్. సో ఎల్ఎస్జీ అండ్ డీసీ తలపడబోతున్నాయి. సో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో చూసుకుంటే ఒక టీంకేమో ఒకటే విక్టరీ ఉంది, ఒక టీం ఒకటే లాస్ ఉంది అనమాట. సో మరి ఇవాళ ఈ రెండు టీంలు తలపడబోతున్నాయి. ఫస్ట్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుందాం. లక్నో టీం చాలా చక్కగా ఆడుతున్నారు ఈ సంవత్సరం, అందులో డౌట్ లేదు. అండ్ వాళ్ళు ఓడిపోయినటువంటి మ్యాచ్ కూడా అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్, చాలా టఫ్ టీం తోటే. ఎందుకంటే ఈ సంవత్సరం నిన్నటి వరకు మనం చూసాం రాజస్థాన్కు డిఫీట్ లేదు. ప్రతి మ్యాచ్లో వాళ్ళు గెలుస్తూ వచ్చారు. అవుట్ సైడ్ రాజస్థాన్ గెలిచారు, తర్వాత వాళ్ళ హోమ్లోనైతే అద్భుతంగా ఆడారు. బట్ హోమ్లో ఓడిపోవాల్సి వచ్చింది వాళ్ళకు అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్. వాళ్ళ టీమ్ తోటి ఓడిపోయినారు తప్పితే. బట్ మీరు అన్నట్టుగా ఎల్సీజీ హ్యావ్ రియలీ డన్ వెల్. వాళ్ళకు బౌలింగ్ చక్కగా ఉంది, బ్యాటింగ్ చక్కగా ఉంది, తర్వాత తక్కువ స్కోర్ను కూడా డిఫెండ్ చేసుకోగలిగారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ రన్నర్స్ అప్ ఫస్ట్ సీజన్లోనే వాళ్ళు విక్టరీ సాధించినటువంటి గుజరాత్ టైటన్స్ను 160 చేయకుండా వాళ్ళు కట్టడి చేసుకోగలిగారంటే ఎల్సీజీ యొక్క బౌలింగ్ స్ట్రెంత్ ఎంత ఉందో మనకు తెలుసు. అంటే కొత్త కొత్త స్టార్స్ వస్తున్నారు వాళ్ళకు. యాష్ ఠాకూర్ ఈ పిక్ 5 వికెట్స్ యాక్చువల్లీ ఆ మ్యాచ్లో, గుజరాత్ ఆడిన మ్యాచ్లో 160 వాళ్ళని చేజ్ చేయనివ్వలేదు, 130+ మాత్రమే చేయగలిగారు. అంతకంటే ముందు మ్యాచ్లో మనం చూసాం మయాంక్ యాదవ్ అని చెప్పి 155 కిలోమీటర్స్ వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా దూరం కావాల్సి వచ్చింది. మనం ఆ విషయం కూడా మాట్లాడుకోవచ్చు. సో ఎల్ఎస్జీ బ్యాటింగ్లో డెకాక్ చక్కగా ఆడుతున్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ ద కెప్టెన్ ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. అతను లేనప్పుడు మరొకరు కూడా కెప్టెన్గా ఉన్నాడు, ఇప్పుడు డెకాక్ కూడా కెప్టెన్సీ చేస్తున్నాడు. సో వాళ్ళకు బదౌని మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు, స్టాయినిస్ ఈజ్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్లో చాలా మంచి డెప్త్ వాళ్ళకి కనబడుతుంది. కృణాల్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు రవి బిష్నాయ్ అండ్ కృణాల్ పాండ్యా యొక్క స్పెల్, మనం పర్టికులర్గా గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అగైనెస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇద్దరు కలిసి నేను అనుకుంటాను చాలా తక్కువ రన్లు ఇచ్చారంటే 5-6 ఓవర్స్లో వాళ్ళు ఓన్లీ 18 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకోగలిగారు అసలు. సో అక్కడనే గుజరాత్ టైటన్స్ యొక్క పని అయిపోయింది. అంటే ఇద్దరు బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. కృణాల్ పాండ్యా జస్ట్ 8 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్లో ఓన్లీ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఉదయశ్రీ, ఈ మయాంక్ యాదవ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడుకుంటే, ఎందుకంటే అతనికి చిన్న నిగిల్ ఇంజరీ ఉంది, లాస్ట్ మ్యాచ్లో ఒకే ఒక ఓవర్లో బౌలింగ్ చేశాడు. అతన్ని రిప్లేస్మెంట్ ఎవరు తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ అదర్వైజ్ దే హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ సైడ్ అండి. చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ ఆ మొమెంటం వాళ్ళు కొనసాగించినట్లయితే ఐ థింక్ ఫస్ట్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం, వాళ్ళు ఎక్కడ కూడా తడబడ్డట్టుగా కనబడలేదు. సడన్గా ప్లే ఆఫ్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు తడబడడం చూసాం. కానీ బట్ అదర్వైజ్ దే ఆర్ రియలీ డూయింగ్ వెల్ దిస్ సీజన్. 4 మ్యాచెస్లో 3 wins అంటే ఐ థింక్ దేర్ కాన్ఫిడెన్స్ ఈస్ అబ్సల్యూట్లీ హై, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో బౌలింగ్లో బాగుంది. అండ్ వాట్ అబౌట్ ద బ్యాటింగ్? బ్యాటింగ్ పర్వాలేదండి. బ్యాటింగ్ డెకాక్ అండ్ రాహుల్ ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు సెట్ అయితే సరిపోతుంది వాళ్ళకు. ఈవెన్ వాళ్ళు ఊడా లాంటి ప్లేయర్స్ కూడా రెస్ట్ ఇవ్వడం చూస్తున్నాం అసలు. అంటే అంత స్ట్రెంత్ ఉంది వాళ్ళకు, ఎందుకంటే స్టాయినిస్ టాప్ ఆర్డర్లో ఆడుతున్నాడు. ఊడా అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ 13 balls 26 కూడా స్కోర్ చేశాడు. వాళ్ళకు డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు. వాళ్ళకు ఒకవేళ కావాలంటే మరొక ఫార్నర్ను వాళ్ళు మేయర్స్ని తీసుకురావచ్చు. పూరన్ విషయం మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా, బికాస్ ప్రతి మ్యాచ్లో ఆ ఫినిషింగ్ టచెస్ అతడే ఇస్తున్నాడు. సో పూరన్ ఈజ్ రియలీ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. సో పూరన్ ఉన్నంత వరకు, ఫామ్లో ఉన్నంత వరకు నేను అనుకుంటాను వాళ్ళకి ఎటువంటి ఢోకా ఉండదు. అండ్ బౌలింగ్లోనే వాళ్ళకు బిష్నాయ్ అండ్ కృణాల్ పాండ్యా స్పిన్నర్స్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేసర్ ఫ్రెండ్లీ కండిషన్ కనబడ్డప్పుడు ఈ మయాంక్ యాదవ్ లేకుంటే ఏమవుతుంది? యాష్ ఠాకూర్ పర్వాలేదు, మొన్న 5 వికెట్స్ తీసుకున్నాడు. అంటే వాళ్ళు ఎవరైనా ఫారినర్ని ఆడిస్తారా? ఫారినర్స్లో వాళ్ళకు విల్లీ ఉన్నాడు, ఇంగ్లాండ్ బౌలర్. తర్వాత వాళ్ళకు షమర్ జోసెఫ్ అని మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఆస్ట్రేలియాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబచ్చాడని చెప్పి. అతడు రెడీగా ఉన్నాడు ఆడడానికి. సో దే హ్యావ్ గాట్ ఐ థింక్ బౌలర్స్ యాక్చువల్లీ టు డూ ద జాబ్ ఫర్ దెమ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా శివం మావి దూరం కావడం అనేది ఒక బిగ్ మైనస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ పైన ఎక్కువగా ఆశలు పెట్టదు, ఎందుకంటే యూ ఓన్లీ 4 foreigners-ని ఆడిస్తూ ఉంటారు కనుక మావిని మిస్ అవుతున్నారు ఈ టోర్నమెంట్లో డెఫినెట్లీ. బికాస్ ద అదర్వైజ్
దెవ్ గట్ వెరీ గుడ్ సైడ్ అండి. అండ్ ఈవెన్ స్పిన్నర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు బాగా ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి స్పిన్నర్ అంటే అమిత్ మిశ్రాని కూడా తీసుకురావచ్చు వాళ్ళు. అమిత్ మిశ్రా వి ఆల్ నో దట్ బ్రిలియంట్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు అండ్ అతని ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. సో లక్నోకు నేను అనుకుంటాను విదేశ్రీ ఇప్పటి వరకు అయితే ఎక్కువ మైనస్ పాయింట్స్ కనబడలేదు. ఓన్లీ ఏంటంటే ఆ మొమెంటం రిథమ్ అనేది వాళ్ళు కొనసాగించాలి. అండ్ దే ఆర్ డిఫెండింగ్, దే ఆర్ చేజింగ్, సో దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్. అండ్ ఇఫ్ దే కంటిన్యూ ద సేమ్ ఫామ్ వాళ్ళకు నేను అనుకుంటాను ఎటువంటి సమస్య ఉండదు. ఓకే, ఇంత పవర్ఫుల్ టీం వీళ్ళది ఇది LSG అనేది. సో ఇప్పుడు మనకి ఢిల్లీ చూసుకుంటే దానికి ఒకటే విక్టరీ ఉంది. సో ఈ టీం తలపడబోతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతాయంటారా? ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సంవత్సరం కూడా నిరాశపరుస్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకు టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే హ్యారీ బ్రూక్ దూరం అయిపోయినాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మరణించడంలో తోటి అతడు టీం నుంచి తొలగిపోయినాడు. ఆ తర్వాత ఎంగిడి పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అతన్ని తీసుకున్నారు. బట్ ఎంగిడి కూడా ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. అండ్ ఈస్ విల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద కమింగ్ T20 వరల్డ్ కప్. ఎందుకంటే అతని ఫిట్నెస్ కూడా ఉంచుకోవాలి. అండ్ వాళ్ళు డిపెండ్ అయినటువంటి మెయిన్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్ నోకియా హ్యాస్ బీన్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మనం చూసాం కదా, ఒక ఓవర్లో షెఫర్డ్ అతన్ని ముంబైలో 32 రన్స్ స్కోర్ చేశాడు. సో నోకియా వాళ్ళకు మెయిన్ కీ బౌలర్. వికెట్స్ తీసుకుంటున్నాడు అప్పుడప్పుడు కానీ, బట్ నోకియా నుండి వికెట్స్తో పాటు ఎకనామికల్ బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. సో అక్కడ వాళ్ళకు మైనస్ పాయింట్ అవి. ఈశాంత్ శర్మ పర్వాలేదు, అతన్ని ప్రతిసారి కూడా మనం blame చేయలేం because he's getting older actually. He's not a youngster. Khalil Ahmed has done a good job for them as a bowler, left arm baseman. కానీ వాళ్ళకు కుల్దీప్ యాదవ్ కూడా దూరం అయిపోయినాడు ఇంజరీ కారణంగా. లాస్ట్ 2 మ్యాచెస్లో ఆడలేదు. అక్షర్ పటేల్ ఒక్కడే కొంచెం స్పిన్నర్గా ఉన్నాడు. కుల్దీప్ మళ్ళీ వచ్చినంత వరకు నేను అనుకుంటాను ఢిల్లీకి ఆ స్పిన్ బలం అనేది ఉంది. సో బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది వాళ్ళది. బట్ బ్యాటర్స్ ఎవరు కూడా అనుకున్నట్టుగా రాణించలేదు. వార్నర్ ఇంకా ఫుల్ ఫామ్లోకి రావాలి. అండ్ వాళ్ళకు మరొకటి ఏంటంటే నెక్స్ట్ 2 మ్యాచెస్కు మిచెల్ మార్ష్ కూడా అవైలబుల్గా ఉండడు. ఇంజరీ కారణంగా అతడు కూడా దూరం అయిపోయినాడు. అన్ని ఇంజరీస్ వాళ్ళను బాధ పెడుతూ ఉన్నాయి. తర్వాత రిషబ్ పంత్ యాజ్ ఎ కెప్టెన్ స్కోర్ 250s. అండ్ రిషబ్ పంత్ ఇప్పుడు యాజ్ ఎ కెప్టెన్గా లీడ్ చక్కగానే చేస్తున్నాడు. బట్ అతనికి సపోర్ట్ ఎవరి నుంచి లభించలేదు. అది ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు 2 బిగ్ డిఫీట్స్ ఉన్నాయి వాళ్ళకు. అంటే ముంబై తోటి 30 రన్స్ కూడా బిగ్ డిఫీట్గా నేను చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా అగెన్స్ట్ కోల్కతా 106 రన్స్ తోటి ఓడిపోయినారు వాళ్ళు. కోల్కతా 272 రన్స్ స్కోర్ చేశారండి విశాఖపట్నంలో. వాళ్ళు సాధించినటువంటి ఏకైక విక్టరీ అగెన్స్ట్ చెన్నై. బట్ మిగతా అందరితో కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే చూసాం. అండ్ దట్టు అన్ని రన్స్ ఇస్తున్నారు అంటే ఏమైపోతుందంటే వాళ్ళకు విక్టరీస్ ఒక వైపు లేవు, రన్స్ ఎక్కువ ఇవ్వడంతో వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా మైనస్లో ఉంటుంది. సో అందుకని ఇప్పుడు దే ఆర్ రాక్ బాటంలో ఉన్నారు, కింద ఉన్నారు. సో ఇప్పటి నుండి ఇంకా 9 మ్యాచెస్లో కనీసం వాళ్ళు 7 గెలిస్తే తప్ప దే కాంట్ దాన్ని ఏమంటారంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ని వాళ్ళు ఊహించలేరు అసలు యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు వాళ్ళకు 95 to 97% విక్టరీస్ కావాలి ఇప్పటి నుండి. అండ్ ఇప్పుడు వాళ్ళకు మ్యాచెస్ ఎవరెవరితో ఉన్నాయంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోజు లక్నోతో ఆడుతున్నారు టఫ్ మ్యాచ్. ఆ తర్వాత గుజరాత్ ఆడతారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 20th రోజు ఢిల్లీలో ఆడతారు. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళు యాజ్ ఎ టీమ్ రీగ్రూప్ కావాలి. అండ్ ఆ ఇంజరీస్ బాధ పెడుతున్నాయి. అదర్వైజ్ ఢిల్లీ ఛాన్సెస్ ఈ సంవత్సరం కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లక్నో చేతిలో ఓడిపోయినట్లయితే 6 మ్యాచెస్లో 1 విన్ అంటే ఐ థింక్ దే ఛాన్సెస్ టోటల్గా నల్లిఫై అయిపోతాయని. సో ఇప్పటి నుండి వాళ్ళు డిఫీట్ అనేది టోటల్గా మర్చిపోయి విక్టరీ కొరకే ప్రయత్నిస్తూ ఉండాలి. వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళకు విలియమ్స్ అని ఒక సౌత్ ఆఫ్రికన్ బౌలర్ వచ్చాడు. అంటే బ్రూక్ జాల్ అతను అరైవ్ అయినట్లయితే టైంలో నేను అనుకుంటాను అతన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిచర్డ్సన్ ప్రయత్నించారు, అతను కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. వాళ్ళకు కావాల్సింది ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఒకరు కావాలి. ఇప్పుడు రబడా నోకియా ఉన్నప్పుడు ఒక మంచి జోడీ, ఎంగిడి ఉన్నప్పుడు మరింత పేస్ ఆడ్ చేసేది. సో వాళ్ళకు కుల్దీప్ వచ్చినంత వరకు మళ్ళీ ఫిట్గా వచ్చినంత వరకు ఆ స్పిన్ సమస్య ఉంటుంది. కుల్దీప్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేంజెస్ ఎక్కువగా చేయడం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, పృథ్వీ షాను ఒక మ్యాచ్లో తీసుకోలేదు. అతని ప్లేస్లో రిక్కీ బోయ్ని ఆడించారు. రిక్కీ బోయ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేయర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పర్ఫామ్ చేయడం లేదు. సో ఇప్పుడు టాప్ ఆర్డర్లో ఇప్పుడు పృథ్వీ షా అండ్ వార్నర్ ఈ 40లు 50లు సరిపోవు. పృథ్వీ కూడా నిలబడి ఆ కెపాసిటీ ఉంది. బిగ్ 100s కూడా కొట్టగలుగుతాడు అసలు యాక్చువల్గా T20 మ్యాచెస్లో కూడా. అలా ఆడితే తప్ప ఐ థింక్ వాళ్ళు కంబ్యాక్ చేసే ఛాన్సెస్ కనబట్టలేదు. బికాస్ రిషబ్ పంత్ చాలా రోజుల తర్వాత వచ్చాడు మళ్ళీ క్రికెట్లోకి. బట్ ఈ స్టిల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. 250s ఉన్నాయంటే నిరాశపరచడం లేదు. T20 వరల్డ్ కప్ ఛాన్సెస్ను అంటే తన సెలెక్షన్ ఛాన్సెస్ను బలపరుచుకుంటున్నాడు. ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ బ్యాటర్గా.
బట్ వాళ్ళకు యాజ్ ఎ టీమ్ ఐ థింక్ ఇంకా దాన్ని ఏమంటారంటే ఆ మొమెంటమ్ ఆ రిధం ఎక్కడ కూడా ఎక్కువ ప్లస్ పాయింట్స్ కనబడలేదు అసలు యాక్చువల్గా. అన్ని రన్స్ ఇస్తున్నారు, అలా ఓడిపోతున్నారంటే అర్థమవుతుంది ఇలా స్ట్రగుల్ అవుతున్నారు అనేది. సో దే హ్యావ్ టు కంబైన్, టోటల్గా కంబైన్ అయ్యి ఒక యునైటెడ్ ఎఫర్ట్ కావాలి. ఇప్పుడు అనుకోండి బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రెంత్ కావాలి. బౌలింగ్లో చాలా రన్స్ ఇస్తున్నారండి, అవి కంట్రోల్ చేసుకోకుంటే ఐ థింక్ దే విల్ బి ఇన్ ట్రబుల్ ఐ థింక్. ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి మ్యాచ్ మనం అనుకున్న మన ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచ్ అవుతుంది. నిన్న మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ చేతిలో రాజస్థాన్ అసలు మొత్తం ఓటమి లేకుండా వెళ్ళిపోయి విక్టరీస్తో వెళ్ళిపోయింది ఒక్కసారిగా. దట్ టు ద బెస్ట్ టీమ్ ఇప్పటి వరకు. వాళ్ళకు బౌలింగ్ ప్రాబ్లం, బట్ నేను ఏమనుకుంటాను ఐ థింక్ ట్రెంట్ బోల్ట్ 2 overs అతనికి అది కావడంతో ఐ థింక్ కొంచెం మైనస్ అయిపోయింది. ఎందుకంటే అతను 2 overs మాత్రమే వేయడంతో అక్కడ కొంచెం సమస్య ఏర్పడింది. బట్ ఆవేష్ ఖాన్ అంతకంటే ముందు మ్యాచ్లో ఆ చివరి ఓవర్లో చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. ఈవెన్ 10 runs కూడా కంట్రోల్ చేసినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆవేష్ ఖాన్ అంటే ఒకసారి అవుతుంటుందండి. నోకియా లాంటి బౌలర్ని మనం అన్నాం కదా 32 runs చెప్పాడు కొట్టాడు అంటే ఐ థింక్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. T20 ఫార్మాట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ మీరు అన్నట్టుగా పూర్తిగా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినారు అసలు. అంటే కొంచెం బిట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ, ఎందుకంటే చేంజెస్లో కుల్దీప్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్. సేన్ చాలా మంచి బౌలింగ్, కుల్దీప్ సేన్ మంచి బౌలింగ్ అనవచ్చు. బట్ ఆవేష్ ఖాన్ లాస్ట్ 2 overs కూడా 37 runs కొట్టాలి. ప్రతి ఓవర్లో 20 runs అంటే అంత ఈజీ కాదు. బట్ దే బ్యాటెడ్ వెల్ ఆల్సో. అండ్ ఒక్కసారి సడన్గా మీరు అన్నట్టుగా ఆ మ్యాచ్లో రషీద్ ఖాన్ ఫామ్లోకి రావడం, తక్కువ రన్స్ అయినా కానీ అవి విక్టరీకి ఉపయోగపడ్డాయి. ఒక వికెట్ తీశాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేయగలిగాడు. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. సో రషీద్ ఖాన్ కంబ్యాక్ వస్తున్నాడంటే కూడా గుజరాత్ కొంచెం ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఆ మ్యాచ్లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా రన్స్ అలా చూసాం. సో ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది. అంటే లాస్ట్ 2 overs మీకు వికెట్స్ రావచ్చు, ఆర్ లేకుంటే సమ్ టైమ్స్ రన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈరోజు డెఫినెట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక డిఫరెంట్ అవతారం ఎత్తాలి అసలు యాక్చువల్గా. లేకుంటే వాళ్ళ ఛాన్సెస్ టోటల్గా తనకి వెళ్ళిపోతాయి. బికాస్ 5 matchesలో ఓన్లీ 1 victory ఉంది. చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్లో స్ట్రగుల్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ డ్రాపింగ్ క్యాచెస్ ఆల్సో. లక్నోను ఓడిస్తే తప్ప వాళ్ళు ఈ టోర్నమెంట్లో ఉండే ఛాన్సెస్ లేకపోతే. సో ఉండాలి అంటే లక్నో పైన బిగ్ విక్టరీ సాధించాలి. బట్ అంత సాధ్యం కూడా కాదు లక్నో ఓడించడం. ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు, చాలా పవర్ఫుల్ టీం, చాలా చక్కటి బ్యాలెన్స్ ఉంది, చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో, డౌటే లేదు వాళ్ళు. ఓకే, మరి వాట్ అబౌట్ రాహుల్ ఫిట్నెస్? అది ఇప్పటి వరకు పర్వాలేదండి. ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టుగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లాస్ట్ ఇయర్ సడన్గా అతను దూరం అయిపోయినాడు. ఆ తర్వాత ఇండియన్ టీంలో కూడా ఛాన్సెస్ కోల్పోయినాడు అతను. బట్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ దగ్గరలో ఉంది కనుక రాహుల్ ఈ టోర్నమెంట్లో స్కోర్ చేయడమే కాకుండా వికెట్ కీపర్గా కూడా ఫిట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అతనికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్లో మరి రాహుల్ని ఇలా సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడినట్లయితే, సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడినట్లయితే, లేకుంటే జితేష్ శర్మ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు T20 వరల్డ్ కప్. బట్ ఉండేది ఎవరు ఉంటారంటే ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ అండ్ ఒక ఎక్స్ట్రా వికెట్ కీపర్ని తీసుకుపోతారు. సో రాహుల్ ఎక్స్పీరియన్స్ను సెలెక్షన్ కమిటీ కోరుకుంటుందా, లేకుంటే ఇప్పుడు సంజు శాంసన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ ఈ డిజర్వ్స్ ఎ ప్లేస్ యాక్చువల్లీ, సో అతన్ని తీసుకుంటారా? సో అక్కడ కూడా మీరు అన్నట్టుగా ఆ కాంపిటీషన్ ఉంటుంది. రాహుల్ ఫిట్నెస్ ఓన్లీ కాకుండా కూడా అతని సెలెక్షన్ కొరకు కూడా అతని కాంపిటీషన్ ఉంది కనుక మీరు అన్నట్టుగా ఉదయశ్రీ రాహుల్ బ్యాటింగ్ చేయాలి, వికెట్ కీపింగ్ చక్కగా చేయాలి, లీడ్ చేయాలి. అప్పుడే ఐ థింక్ ఈ కెన్ బి సెలెక్టెడ్. లేకుంటే రిషబ్ పంత్ ఇప్పుడు బ్యాక్ వచ్చాడు అంటే అసలు ఛాన్సెస్ అతనికే ఉంటాయి డెఫినెట్. రిషబ్ పంత్ చాలా మంది ఏమంటున్నారంటే ఇక అతని సెలెక్షన్ పర్వాలేదు వరల్డ్ కప్ కానీ, చక్కగా వికెట్ కీపింగ్ చేయాలి. జితేష్ శర్మ మంచి వికెట్ కీపింగ్ చేస్తున్నాడు, సంజు శాంసన్ కీపింగ్ చేస్తున్నాడు, లీడింగ్ చేస్తున్నాడు, రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు ఇప్పుడు. సో 4 వికెట్ కీపర్స్లో 2 ఎవరు ఉంటారు అనేది ఒక సమస్య. రిషబ్ పంత్ రాహులా, లేకుంటే రిషబ్ పంత్ సంజు శాంసన్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇకపోతే ఇంకా వార్ వన్ సైడే ఉంటుంది అనుకోవచ్చా రెండు టీమ్స్? ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఢిల్లీ ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూపించవచ్చు ఇప్పటి నుండి నాకు అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ. వాళ్ళు కొంచెం లేట్గా ఫామ్లోకి రావడం చూస్తుంటాం, మూమెంట్ రాబట్టుకుంటారు. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ సీ ఏ వెరీ గుడ్ మ్యాచ్ టుడే, అందులో డౌట్ లేదండి. రైట్, ఎనీవేస్ మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎట్లా ఉంటుందో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. సో ఇది ఇవాల్టి ఎన్టీవీ స్పోర్ట్స్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.